అందరికీ శివోహం. ఈ వీడియో చూస్తున్న యోగులకు, జ్ఞానులకు, ఋషులకు, జిజ్ఞాసులకు ఇదే నా నమస్కారములు. సో ఈరోజు మనము కుండలిని గురించి అలాగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాము. సో మొట్టమొదటగా కుండలిని ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉంటుంది అనేది, అసలు ఈ కుండలిని అనేది ఇంపార్టెంట్ ఏంది అని తెలుసుకుందాం. సో ఈ కుండలిని చాలామంది ఏమంటారంటే లైక్ సటల్, అంటే లైక్ సూక్ష్మ శరీరంలో ఉంది అని అంటూ ఉంటారు. సో నేను అనేది ఏంటి అంటే, సో ఇది ఫిజికల్ బాడీలోనే ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ అన్ ఎంట్రన్స్ టు ద సూక్ష్మ శరీరము. అంటే లైక్ మన ఫిజికల్ బాడీలోనే ఈ యొక్క మూలాధార చక్రం లేదా కుండలిని పవర్ అనేది ఫిజికల్ లెవెల్లో మనం వీ కెన్ టచ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైం మనము సూక్ష్మ శరీరానికి అది ఎంట్రన్స్ లాంటిది. సో దీనికి ఒకవేళ ఒక పురుషుడు కనుక ఉంటే పెరీనియం అని అంటాం. అంటే పెరీనియం ఏరియాలో ఈ యొక్క కుండలిని పవర్ అనేది దాగి ఉంటుందన్నమాట. అదే స్త్రీ అయితే లైక్ యోని చివరి భాగంలో రూట్ ఆఫ్ ది యూట్రస్ అని అంటాం. సో అక్కడ సర్విక్స్ అని అంటూ ఉంటాం. సో ఆ ఏరియాలో ఈ కుండలిని అనేది నిద్రావస్థలో ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైతే ట్రిగ్గర్ చేస్తామో, అంటే దాన్ని అవేకెన్ చేస్తామో ఫిజికల్ లెవెల్స్లో, అందుకే మనకు కొంతమంది ఆసనాలు ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆసన ప్రాణాయామాలు. ఓకే, సో ఈ ఆసనాల ద్వారా, కొన్ని ఆసనాల ద్వారా మనము ఈ కుండలిని ట్రిగ్గర్ చేయవచ్చు, దాన్ని అవేకెన్ చేయవచ్చు అని అనమాట. సో ఓకే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, సో జస్ట్ ఈ కుండలిని అనేది కేవలము ప్రాణాయామం ద్వారానే మనము యాక్టివేట్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన పంచభూతాలు ఉంటాయి, అంటే పృథ్వీ, ఆప అంటే లైక్ ఆప అంటే జలము, అండ్ అగైన్ మనకు అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ఈ పంచతత్వాల్లో ఏ తత్వాన్ని పట్టుకొనైనా సరే కుండలిని జాగృతం చేయవచ్చు. చాలామంది బ్రెత్ని పట్టుకొని కుండలిని యాక్టివేట్ చేస్తుంటారు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ అట్ ద సేమ్ టైం వేరే వాటి ద్వారా కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు, ఈ కుండలిని అవేకెన్ చేసుకోవచ్చు. అంటే వేరే తత్వాన్ని పట్టుకొని కూడా మనము ఈ యొక్క కుండలిని జాగృతి అనేది చేసుకుంటూ ఉండవచ్చు. సో ఇక్కడ మనము ఈ కుండలిని అనేది మనకు యాక్టివేట్ అయినప్పుడు సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కొంచెం తెలుసుకుందాం. సో ఎంత ఉన్నప్పటికీ కొంతమందికి కుండలిని ప్రతి ఒక్క వ్యక్తికి యూనిక్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు గనక కుండలిని సాధన చేస్తే మీకు వచ్చిన ఎక్స్పీరియన్సే వేరే పర్సన్, ఇంకొక వ్యక్తికి రావాలని రూల్ ఏం లేదు. ఏ విధంగానైతే మన ఫింగర్ ప్రింట్ యూనికో, అంటే మనకు ఒక్కరికే ఉంటుందో, అదే విధంగా ప్రతి ఒక్క కుండలిని ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతారో వాళ్ళకు యూనిక్ ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటారు. ఉదాహరణకు కొంతమందికి వాళ్ళకు హీట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, కొంతమందికి కూల్ అంటే చల్లదనం రావచ్చు, ఇంకొంతమందికి డిఫరెంట్ లైక్ వైబ్రేషన్ అవ్వచ్చు. సో కొంతమందికి షాక్స్, ఎలక్ట్రిక్ షాక్ లాంటిది రావచ్చు. సో డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ సిమ్టమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో కాబట్టి సో మనం అందరము, సో మనం ఎప్పుడైతే కుండలిని జాగృతం చేసుకుంటామో అప్పుడు మనం గమ్యాన్ని, మన జీవిత గమ్యాన్ని తొందరగా, ఈజీగా, ఫాస్ట్గా చేరుకోగలుగుతాము. సో దీన్ని మనం కుండలిని అనేది ఎట్లా చూసుకోవాలి అని అంటే, వీ షుడ్ థింక్ ఇట్ యాజ్ ఎ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నాం, అదొక టెక్నాలజీ. కెమెరాస్ యూజ్ చేస్తున్నాం, లేదా హై రెజల్యూషన్ టీవీ సెట్స్, స్క్రీన్స్ చూస్తున్నాం. సో ఇవన్నీ అంటే టెక్నాలజీ. మన కార్స్, ఆటోమొబైల్ కావచ్చు, ఏ విధంగా అయితే టెక్నాలజీ ఉందో అదే విధంగా కుండలిని అనేది కూడా ఒక టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకొని ఒక నార్మల్ పర్సన్, ఓకే, ఒక నార్మల్ పర్సన్ లైక్ సూపర్ నార్మల్ పర్సన్ లేదా సూపర్ మ్యాన్కి ఉన్న శక్తి ఏవైతే ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఆ వ్యక్తి తీసుకోవచ్చు. సో కాబట్టి సో మనం అందరము మన యొక్క అంటే కుండలిని జాగృతం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ సో ఇక్కడికి ఈ రోజుకి ఇది సమాప్తం చేద్దాం.